हाय फ्रेंड्स वेलकम टू लक्ष्मी व्लॉग्स ఇవాల్టి స్పెషల్ గోధుమ రవ్వ హల్వా అండి। గోధుమ రవ్వ ఇంకా బెల్లం యూస్ చేస్తూ ఒక మంచి ప్రసాదం చేసుకుందామండి। ఈ ప్రసాదం ఇంచుమించు అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చాలా బాగుంటుందండి। సో ఈ గోధుమ రవ్వ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి। ముందుగా ఈ హల్వా కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి। తర్వాత పాన్ లో 4 కప్పుల వాటర్ వేసుకోవాలి। అంటే ఇక్కడ మనం 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నామండి। వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేగించుకున్నటువంటి రవ్వ వేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా గోధుమ రవ్వ చక్కగా ఉడికిన తర్వాత 1.5 కప్పు వరకు తురుముకున్నటువంటి బెల్లం వేసి మిక్స్ చేసుకోండి। ఒకవేళ కనుక మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే మరొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు। బెల్లం అంతా బాగా కరిగే వరకు కరిగించుకోండి। ఇలా పూర్తిగా బెల్లం కరిగాక ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గిస్తే రవ్వ అంతా కూడా బెల్లాన్ని పీల్చుకొని దగ్గర పడుతుందండి। అలా దగ్గర పడ్డాక ఒకసారి మిక్స్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కాజు యాడ్ చేసుకోండి। అలాగే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గోధుమ రవ్వ హల్వా రెడీ అండి। ఇది ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ। మీకు నచ్చిందా? అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।